హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ ప్రొపరేటర్ అండి. ఇప్పుడు మనం ఉన్నది అర్బన్ రైజ్ స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అమీన్పూర్లో 2BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది నేను ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 918 స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాజెక్ట్లో మనము నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్కి మనం ఇక్కడ 2BHK ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా డీటెయిల్గా నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు మనము కస్టమర్తో కూడా మనం మాట్లాడదామండి. కస్టమర్ ఇన్పుట్ కూడా మనం తీసుకుందాం అండ్ ఆల్సో రివ్యూ కూడా మనం తీసుకుందాం ఏ విధంగా మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసామనేది. సో ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానండి. ఎక్కడెక్కడ ఏం వాడాము, అసలు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ మనం చేసామనేది క్లియర్గా నేను ఈ వీడియోలో నేను మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం లివింగ్ హాల్లో ఉన్నామండి. యాక్చువల్గా మనకి ఇక్కడ హాల్ అండ్ డైనింగ్ రెండు మనకి కంబైన్డ్గా ఉన్నాయన్నమాట. సో ఈ లివింగ్ హాల్లో మనము స్పెషల్గా ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేసామన్నమాట. మీరు చూసుకోవచ్చు, యాక్చువల్గా మనకి ఇంతే స్పేస్ ఉందన్నమాట. ఇందులోనే మనము ఇంత పెద్ద టీవీ యూనిట్ అనేది మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మనకిచ్చిన ఛాలెంజ్ ప్రకారం, మన క్లయింట్ మనకిచ్చిన ఛాలెంజ్ ప్రకారం, సో ఈ వాల్కి టీవీ యూనిట్ వస్తే ఇన్ కేస్ సో నాకు చాలా చిన్నగా అయిపోతుంది, సో దీన్ని ఏ విధంగా మనం కొంచెం పెద్దగా డిజైన్ చేయొచ్చు అని మనం అడగగానే కస్టమర్కి లైక్ క్లయింట్కి మనం ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఇలా మనం సైజ్ పెంచుకొని ఇక్కడ మనము రాఫ్టర్ డిజైన్ ఇచ్చి మనం టీవీ యూనిట్ని డిజైన్ చేద్దామని చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో చూసుకుంటే మనము యాక్చువల్ ఇక్కడ మనకి డీపీ బాక్స్ ఉందన్నమాట. చూసుకోండి, ఇక్కడ ఈ విధంగా మనకి ఒక డీపీ బాక్స్ అనేది ఉందన్నమాట. సో ఈ డీపీ బాక్స్ని మనం కవర్ చేస్తూ ఒక రాఫ్టర్ డిజైన్ ఉన్న డోర్స్ అనేది మనం ఇక్కడ టీవీ యూనిట్లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో అన్లెస్ అంటిల్ మనం ఓపెన్ చేస్తే తప్ప అది బ్యాక్ సైడ్ మనకు ఒక డీబీ బాక్స్ ఉందని చెప్పేసి మనకి అర్థం కాదనమాట. సో టీవీ యూనిట్ డిజైన్కి వస్తే మనము టీవీ యూనిట్లో మనము 2 కలర్ లామినేట్స్ వాడామండి. ఒకటి వచ్చేసి హై గ్లాస్, ఇంకోటి వచ్చేసి మ్యాట్ కలర్ లామినేట్ అనమాట. హై గ్లాస్లో కూడా మనం చూసుకుంటే ఒకటి వచ్చేసి మనము మార్బుల్ ఫినిష్ ఉన్న లామినేట్ వాడాము. యాజ్ వెల్ యాజ్ టోటల్ ప్రాజెక్ట్లో మనము ఏదైతే వైట్ కలర్ క్యాండీ లామినేట్ వాడామో సో అది మన ఇక్కడ 2 డ్రాస్కి మనం ఇక్కడ యూటిలైజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్కి, టీవీ ప్యానల్కి మనం టీ పట్టీస్తో ఈ విధంగా మనం టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఒక మిర్రర్ లామినేట్ పెట్టడం జరిగింది. దీనికి కూడా మనం ఏం చేసామంటే టీ పట్టీస్తో మనము ఏదైతే జాయింట్స్ ఉంటాయో, లామినేట్ జాయింట్స్ ఉంటాయో అక్కడ మనం టీ పట్టీస్ వాడడం జరిగిందనమాట. సో పైన మనం ఒక లెడ్జ్ ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు పైన ఏ విధంగా మనకి ఇక్కడ లెడ్జ్ ఇచ్చాము. సో ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ మనం ఆ లెడ్జ్ మీద మనం పెట్టుకోవచ్చు అనమాట. సో బేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే బేస్ యూనిట్లో మనము ఇక్కడ మాత్రమే వుడెన్ కలర్ లామినేట్ వాడడం జరిగిందనమాట. జస్ట్ ఇదైతే మనం వైట్ కలర్ లామినేట్స్ ఇవ్వడం. ఏదైతే అన్ని టీవీ యూనిట్స్లో మనము ఏదైతే మిడిల్ యూనిట్ టీవీ యాక్సెస్, టీవీ రిమోట్ యాక్సెస్ కూడా ఇక్కడ మనము ప్రొఫైల్ షట్టర్ అనేది వాడడం జరిగిందనమాట. సో లివింగ్ డైనింగ్కి అండ్ కిచెన్ ఏరియాకి మనం ఇక్కడ ఒక పార్టీషన్ కమ్ ఆర్చ్ చేయడం జరిగిందనమాట. ఈ పార్టీషన్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్గా అనిపిస్తుందండి. ఇక్కడ మనం డెకర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. 2 వాట్ స్పాట్ లైట్ అనేది మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా డెకర్ ఐటమ్స్ పెడితే ఇక్కడ ఆ 2 వాట్ స్పాట్ లైట్తో హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు లైటింగ్ అనేది మనకి మొత్తం పాస్ అవుతుంది ఈ విధంగా. సో మనం ఏం చేసామంటే ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ప్రొఫైల్ లైట్ కూడా మనం ఇలా ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. దానివల్ల మనం ఈ ఆర్చ్ కానీ లేకపోతే ఆ పార్టీషన్ కమ్ ఆర్చ్ ఏదైతే ఉందో ఇంత బ్యూటిఫుల్గా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనం వాడిన లామినేట్ వచ్చేసి వుడెన్ కలర్ లామినేట్. ఈ లామినేట్ వచ్చేసి మనము మెజారిటీగా వాడకపోయినా ఈ ఆర్చ్ పార్టీషన్కి, ఆర్చ్కి అండ్ టీవీ యూనిట్లో కొత్తపాటికి అండ్ కిచెన్లో కూడా ఒక ఓపెన్ బాక్స్ మనం వాడడం జరిగిందనమాట. సో ఇది మనము మ్యాట్లో వాడడం జరిగిందనమాట. సో 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ ఇది కూడా, కానీ మ్యాట్లో వాడడం జరిగింది. సో మేబీ ఒక 5% మనం ఈ ప్రాజెక్ట్లో మ్యాట్ అనేది వాడడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ హై గ్లాస్ అండ్ 1 mm థిక్నెస్ ఇక్కడ మనం వాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నామండి. సో కిచెన్లో చూసుకుంటే మనము 2 కలర్ కాంబినేషన్లో ఇక్కడ కిచెన్ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. యాక్చువల్గా ఈ కిచెన్ ప్లేస్ బిఫోర్ ఏ విధంగా మనం ఉంటే మనం ఏ విధంగా మనం డిజైన్ చేసామనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో బిఫోర్ మనం డిజైన్ చేయకముందు యాక్చువల్గా ఇక్కడ మనకి ప్లెయిన్ వాల్స్ ఉండడం జరిగిందనమాట. యాక్చువల్గా అర్బన్ రైజ్లో పర్టికులర్ అంటే ఇలా మనం డిజైన్ చేస్తున్న ఫ్లాట్స్లో ఏంటంటే
ఇది కిచెన్లోనే మనకి యూటిలిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మన క్లయింట్ ఏమన్నారంటే ఛాలెంజింగ్గా మనకి ఇందులోనే మనము యూ షేప్లో కిచెన్ అనేది ప్లాన్ చేద్దామండి. ఈ యూ షేప్ ఉన్న కిచెన్లో వాకబుల్ స్పేస్ ఉండాలి, ప్లస్ క్యాబినెట్స్ ఓపెన్ అవ్వాలి అండ్ ఎవ్రీథింగ్ మనకి ఛాలెంజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఛాలెంజ్ మనం యాక్సెప్ట్ చేసి ఈ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ బిల్డర్ ఇచ్చిన ప్రకారం చూసుకుంటే మనం ఇక్కడ యాక్చువల్గా షింక్ రాదండి, షింక్ పొజిషన్ టువర్డ్స్ ఇక్కడ ఉందన్నమాట. సో మన క్లయింట్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగింది, కొంత డిజైనింగ్లో కూడా మనకి క్లయింట్ సపోర్ట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది మనం ఈ విధంగా చేసుకోవచ్చు అని. సో క్లయింట్ చెప్పిన మాటలకు మనం గౌరవం ఇచ్చి కొంచెం ఛాలెంజింగ్ అయినా సరే కొన్ని ఫినిషింగ్ పాయింట్స్లో మనం క్లయింట్ సపోర్ట్తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు 2 కలర్ కాంబినేషన్లో మనం కిచెన్ చేసామండి. ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా స్పేస్ గ్రే అంటే డార్క్ గ్రే అంటారు దీన్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ వైట్ క్యాండీ. ఏదైతే క్యాండీ అనేది మనము ఎక్కువ మెజారిటీ ఈ ప్రాజెక్ట్లో మనం చూస్తామండి, ఇది కూడా హై గ్లాస్లో మనం ఇక్కడ చేయడం జరిగిందనమాట. సో ఏదైతే ప్లెయిన్ వాల్స్ ఉన్న దానికి మనం ఈ విధంగా యూ షేప్లో మనం ఇక్కడ కిచెన్ అనేది బేస్ కౌంటర్ చేయడం జరిగిందనమాట. తర్వాత దీనిపైన మనం గ్రానైట్ వేసుకోవడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ఇంటర్నల్గా మనం ఏ విధంగా డిజైన్ చేసామని మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మనం ఏం చేసామంటే టోటల్ షటర్స్కి అన్నిటికీ మనం ఇక్కడ జీ ప్రొఫైల్ హ్యాండిల్ ఇచ్చామండి. ఇక్కడ ఒక ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఎప్కో నుంచి వికర్ బాస్కెట్ తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్లో మనం ట్యాండమ్స్ వాడడం జరిగింది. ట్యాండమ్స్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనము ఎస్ఎస్ బాస్కెట్స్ వాడాము, అండ్ ఈ ప్రాజెక్ట్లో ట్యాండమ్స్ కూడా మనం వాడడం జరిగింది అలాంగ్ విత్ ఎస్ఎస్ బాస్కెట్స్ అనమాట. ఇక్కడైతే మనము ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చాము, ఇక్కడైతే తాళి ఇచ్చామండి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ హాబ్ సెంటర్ ఉన్న దానికి మనము ఇక్కడ ట్యాండమ్ ఇవ్వడం జరిగింది. ఇదైతే కట్లరీ గురించి మనం ఇచ్చామండి, ఇదైతే ప్లెయిన్ ట్యాండమ్ ఇచ్చామన్నమాట. ఇదైతే స్పెషల్గా మనము 8 ఇంచ్ పెద్ద స్లీక్ ట్యాండమ్ ఇచ్చామండి. ఇది వచ్చేసి మనకి తాళి కానీ ప్లేట్స్ కానీ అలాంటి వాటికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసుకుంటే ఇది బిల్ట్ ఇన్ హాబ్ అండి. ఈ బిల్ట్ ఇన్ హాబ్ కూడా మనము గ్రానైట్ కట్ చేసుకొని ఇక్కడ ఇది ఫిక్స్ చేసేదానికి మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ఇటు పక్కన చూసుకుంటే మనకి ఈ విధంగా డోర్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ షెల్ఫ్ ఏ విధంగా లేదు, ఎందుకంటే రైస్ క్యాన్ కానీ అలాంటిది ఏదైనా పెద్ద టబ్స్ పట్టడానికి మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ పొజిషన్లో చూసుకుంటే మనకి కార్నర్ స్టోరేజ్ వచ్చిందండి. ఈ విధంగా మనం ఇంటర్నల్గా ఈ కార్నర్ స్టోరేజ్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇంకొక కార్నర్ స్టోరేజ్ అనేది మనకి రావడం జరిగింది. దాంట్లో మనం ఏం చేసామంటే ఈ విధంగా మనం ఒక పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా మనం SS304 బటర్ఫ్లై కంపెనీ నుంచి పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా సిలిండర్ స్టోరేజ్ గురించి మనం ఇక్కడ ఈ కార్నర్ స్టోరేజ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ కిచెన్లో మనము మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది సింక్ అండి. సింక్ కూడా మనం చాలా అంటే అక్కడి నుంచి ఇక్కడ మార్చి మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో భాగంగా మనం లోపల చూసుకుంటే స్టోరేజ్తో పాటు మనం ఇక్కడ సింక్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రానైట్ కూడా టోటల్ ఇక్కడైతే ఈ గ్రానైట్ వర్క్ చేయలేదండి, టోటల్ మనం ఫ్యాక్టరీలో రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి మనం ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనము ఓవర్ హెడ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకి కిచెన్ ఫేస్ ఇలా ఉంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఓవర్ హెడ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ కిచెన్ ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ కోసం మనం ఇక్కడ ఒక యూనిట్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ వాటర్ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు మనం ఏ విధంగా మనం డిజైన్ చేసాము ఇంటర్నల్గా. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ అనేది ఇచ్చామండి. ఈ ఓపెన్ బాక్స్ మాత్రం మనం వుడెన్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ వుడెన్ కలర్ కూడా మనం చూసుకుంటే ఏ విధంగా మనం ఇక్కడ ఇచ్చామో చూసుకోవచ్చు. సో ఇందులో ఓపెన్ బాక్స్లో మనము అంటే రెగ్యులర్గా మనం ఇమీడియట్ యాక్సెస్ అయ్యే వస్తువులు మనం ఇక్కడ పెట్టుకొని ఇవి మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో మనం చూసుకుంటే ప్రొఫైల్ లైట్ ఇచ్చామండి ఇంటర్నల్గా, మీరు చూసుకోండి ఏ విధంగా మనకి ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది కనిపిస్తుందో. ఇక్కడ చూసుకుంటే షటర్ స్టోరేజ్ ఇచ్చాము ఇంటర్నల్గా. సో ఇవి కూడా మనకి ఇమీడియట్ యాక్సెస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనము షటర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనము వీటికి మాత్రం మనం ఏంటంటే హ్యాండిల్ ఇవ్వకుండా జీ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇటు పక్కన చూసుకుంటే సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పొజిషన్ అంటే ఓవర్ హెడ్లో చూసుకుంటే ఇక్కడ మాత్రం మనం ఇక్కడ
ఇంటర్నల్గా షట్టర్ అండ్ బాక్స్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్స్తో మనం స్టోరేజ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా మనకి స్టోరేజ్ ఉందో. ఇక్కడ అడిషనల్గా ఇంకొక స్టోరేజ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. టోటల్ మనం ఈ ప్రాజెక్ట్లో కిచెన్ మాత్రం యూ షేప్లో ఇచ్చాము. సేమ్ లాఫ్ట్ కూడా ఎండ్ టు ఎండ్ ఇచ్చాము. ఏదైతే ఈ కిచెన్ ఏరియా ఉందో ఎండ్ టు ఎండ్ యూ షేప్లో లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో లాఫ్ట్కి ఎలాంటి మనం నాబ్స్ కానీ హ్యాండిల్స్ కానీ ఇవ్వలేదండి. కేవలం మనం జస్ట్ డోర్స్ మాత్రం ఇచ్చాము. ఈ విధంగా మనం జస్ట్ కింద మనకు ఒక 2 mm కిందకి దించామన్నమాట. దానివల్ల మనకి గ్రిప్ వస్తుంది. దాంతో మనం డోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇచ్చి ఇక్కడ డోర్స్ అనేది ఓపెన్ చేసుకునే విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో లాఫ్ట్లో కూడా మనం చూసుకోవచ్చు ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్లో మనం వైట్ కలర్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఈ వైట్ కలర్ కూడా మనం క్యాండీ లామినేట్ వాడడం జరిగిందనమాట. 1 mm థిక్నెస్ హై గ్లాస్లో మనం వాడడం జరిగిందనమాట. సో ఈ కిచెన్ ఏరియాలో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ చేసామండి. ఫాల్ సీలింగ్ చేసి 2 LED ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఫాల్ సీలింగ్ కూడా మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేసాం. నేను చెప్పాను కదండి మీకు ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే ఈ ప్రాజెక్ట్లో మనం చేసిన సీలింగ్ వచ్చేసి టోటల్ ప్లెయిన్ సీలింగ్ అనమాట. సో అదే సీలింగ్ మనం ఇక్కడ కిచెన్లో కూడా మనం కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో ఈ క్రాకరీ యూనిట్లో మనం చూసుకుంటే స్టోరేజ్తో పాటు మనం ఇక్కడ ఒక డైనింగ్ యూనిట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ డైనింగ్ యూనిట్ అనేది నేను చూపిస్తాను ఏ విధంగా మనం ఇది ఆపరేట్ చేయొచ్చు అనేది. సో ముందుగా మనము ఒక 2 టాల్ యూనిట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఓవర్ హెడ్లో కూడా చూసుకుంటే మనం ప్రొఫైల్ షట్టర్తో మనం ఒక స్టోరేజ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా లైట్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాము సో దట్ ద లైట్ విల్ పాస్ డౌన్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే మనకి ఒక 8.5 feet హైట్ ఉందండి. ఈ 8.5 హైట్ కూడా మనము టోటల్ యూటిలైజ్ చేసుకున్నాం. సో ఏం లేదండి కాన్సెప్ట్ ఇక్కడ మనకి స్టోరేజ్ కాన్సెప్ట్ అనమాట. ఉన్న వరకు మనకి క్లయింట్ ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే ఎక్కడ ఓపెన్ ప్లేస్ అనేది ఉండకూడదు అన్నారు. సో ఏదైనా డస్ట్ పడ్డా కూడా క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కడ మనకి ఓపెన్ ప్లేస్ ఉండకూడదు, టోటల్ యూనిట్ అనేది సీలింగ్ వరకు ఉండాలని చెప్పేసి మనకి సజెషన్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది ఎక్కడ మనము ఒక 7 feet హైట్లో ఎక్కడ ఏ యూనిట్ చేయలేదు, టోటల్ సీలింగ్ వరకు మనం చేయడం జరిగిందనమాట. సో ఈ సేమ్ క్రాకరీ కూడా అలానే డిజైన్ చేసాము, అలానే మనం ఇంప్లిమెంట్ చేసాము. సో ఇందులో మనం చూసుకుంటే మెయిన్గా ఈ టీ పట్టీస్ డిజైన్ వల్ల అండ్ హ్యాండిల్స్ వల్ల అండ్ ఆల్సో ఈ ప్రొఫైల్ షట్టర్ వల్ల, అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ వల్ల టోటల్ యూనిట్కి అందం రావడం జరిగిందనమాట. సో లాఫ్ట్లో చూసుకుంటే మనం 4 inch హ్యాండిల్స్ వాడాము. ఏదైతే మనం ఈ లాంగ్ యూనిట్స్కి మనము 8 inch హ్యాండిల్స్ మనం వాడడం జరిగిందనమాట. సో ఏదైతే నేను ముందు మీకు చెప్పాను కదండి, ఇక్కడ మనకు ఒక డైనింగ్ యూనిట్ ఉంది, అది ఏ విధంగా ఉందనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉండడంతో మన క్లయింట్ మన వీడియోలోనే ఒక యూనిట్ చూసి మనకే ఇచ్చారనమాట సజెషన్, ఇది ఇక్కడ వేద్దామని. యాక్చువల్గా మన క్లయింట్ ఏంటి 50% డిజైన్ వాళ్ళే చేసి మనకి చెప్పారనమాట. ఈ ప్రాజెక్ట్లో ఎస్పెషల్లీ క్లయింట్ మనకు చాలా సపోర్ట్ చేశారు. క్లయింట్ సపోర్ట్తో మనకి చాలా ఈజీ అయిపోయింది ప్రాజెక్టు. దానివల్ల మనకు కూడా డిజైనింగ్ స్టేజ్లో కూడా అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా క్లయింట్ సపోర్ట్తో మనం ఈ యూనిట్ కానీ చాలా యూనిట్లో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మనకి చాలా ఫాస్ట్గా మనం వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ చాలా ఫాస్ట్గా మనం ఫినిష్ చేయడం జరిగింది. మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలా పెద్ద మనసుతో మనం అర్థం చేసుకొని మనని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగేలాగా చేశారు. దానివల్ల మనం కూడా క్లయింట్ అంత సపోర్ట్ ఇవ్వడంతో ఇంకా బాధ్యతగా సో ఉన్న పనులు కూడా చాలా నీట్గా చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడే కాదు రేపు పొద్దున కూడా మనం క్లయింట్కి తోడుంటాం అనమాట. సో ముందుగా మనము ఏదైతే చెప్పామో దాని గురించి మాట్లాడదామండి. సో ఇది డైనింగ్ యూనిట్ ఎట్లయితుందండి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఫోల్డబుల్ డైనింగ్ యూనిట్ అనమాట. సో అండ్ ఆల్సో మూవబుల్ డైనింగ్ యూనిట్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మూవ్ చేసి డైనింగ్ యూనిట్ ఇక్కడ తీసుకొచ్చాను. ఇది మనం ఈ విధంగా మనం ఓపెన్ చేసుకొని మనం ఒక 4 people కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఒక 4 people కూర్చొని మనం డైనింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఉన్న ప్లేస్లో యూటిలైజ్ చేసుకొని మనం ఈ డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి స్టోరేజ్ కూడా ఉందండి, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక డ్రా ఇచ్చాం చూడండి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్గా ఈ విధంగా స్టోరేజ్ కూడా ఇచ్చాం. ఇక్కడ మనం చైర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ యూనిట్ కాంబినేషన్ మనము సేమ్ మనం
క్రాకరీకి సేమ్ కలర్ కాంబినేషన్లో యూనిట్ చేయడం జరిగిందనమాట. ఇది హై గ్లాస్ కాబట్టి ఎలాంటి స్టెయిన్స్ పడ్డా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మనం భోజనం అయిపోయాక ఈ విధంగా మనం క్లోజ్ చేసుకొని మళ్ళీ మూవ్ చేసుకొని యథాతథిగా అదే ప్లేస్లో మనం పెట్టేయచ్చు అన్నమాట. చూసారా, అంటే స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లో ఇది చాలా మనకి యూటిలైజ్ అవుతుంది. లైక్ ఇక్కడ మనకి చూసుకుంటే దగ్గర ఒక 5 feet ఆఫ్ స్పేసే ఉంది. బేసిక్గా మనకు ఒక డైనింగ్ టేబుల్ ఒక 5 feet లెంత్ 3.5 feet విడ్త్లో ఉన్న డైనింగ్ టేబుల్ చుట్టూ మనం స్పేస్ వదలాలంటే నియర్లీ మనకు కావాల్సింది ఒక 8x8 స్పేస్ కావాలి. మనకంత స్పేస్ లేదు, యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ లేదు. సో మన వీడియోలోనే మన క్లయింట్ చూసి ఇది పెడదామండి, ఇలా డిజైన్ చేద్దామని చెప్పి మనకి సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల మనకి స్టోరేజ్ యూనిట్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ డైనింగ్ టేబుల్ కూడా వచ్చేసింది, ప్లేస్ కూడా మనకి యూటిలైజ్ అయింది. హాల్ యాజ్ వెల్ డైనింగ్ అనే ఒక పదానికి 100% న్యాయం జరిగిందనమాట. మనమున్న లివింగ్ డైనింగ్లో మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ మనము చేయడం జరిగిందనమాట. ఈ ఫాల్ సీలింగ్ కూడా మనం ప్లెయిన్ సీలింగ్ మాత్రమే ఇక్కడ చేయడం జరిగింది. దట్ టు 6 నుంచి 7 inches డీప్లోనే మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం సీలింగ్ మాత్రం మనం ప్లెయిన్ సీలింగే చేయడం జరిగింది. అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ మనం ఇక్కడ ఫాల్ సీలింగ్లో చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ప్లెయిన్గా ఉన్న లివింగ్ అండ్ డైనింగ్ని మనం ఏం చేసామంటే ఈ విధంగా ఒక ఆర్టిఫిషియల్ ఆర్చ్ అనేది ఇచ్చి మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మనకి హాల్ని డైనింగ్ని డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం ఈ విధంగా ఒక ఆర్చ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఈ ఆర్చ్ కూడా మనం వుడెన్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ హాల్లో ప్రొఫైల్ లైట్ డిజైన్ చూసుకుంటే హాల్లో చూసుకుంటే మనము స్క్వేర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనము డైనింగ్లో చూసుకుంటే ఇక్కడ రెక్టాంగిల్ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ప్రొఫైల్ లైట్ ఈ ప్రాజెక్ట్లో మనము కూల్ లైటే వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఏదైతే మనకి ఎల్ఈడి ప్యానల్ లైట్స్ ఉన్నాయో అది మాత్రం 3-way లైట్స్ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో డైనింగ్ ఏరియాలో మనం చేసిన ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్ కూడా మనం సేమ్ టోటల్ వైట్ కలర్ క్యాండీ లామినేట్తోనే మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో మనకి కాంట్రాస్ట్ అయ్యే కలర్ వచ్చేసి ఏదైతే బ్లాక్ కలర్లో ఉన్న గ్రానైట్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ అండ్ ఆల్సో ఈ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అండ్ ఆల్సో ఏదైతే మనకు కనిపిస్తున్న టీ పట్టీస్ ఏదైతే మనకు కనిపిస్తున్న గోల్డెన్ టీ పట్టీస్. సో ఈ టోటల్ డిజైన్ చేయకముందు అసలు ఈ ఏరియా ఎలా ఉంది, ఫాల్ సీలింగ్ చేయకముందు ఈ ఏరియా ఎలా ఉంది అనేది ఒక క్లిప్ వేస్తాను చూడండి ఇక్కడ. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇది 918 square feet ఉన్న ఫ్లాటా లేకపోతే 1500 square feet ఉన్న ఫ్లాట్ అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఉన్న స్పేస్లోనే కస్టమర్ సపోర్ట్తో మనం ఇంత స్పేషియస్గా చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా మనని కస్టమర్స్ అడగడం కూడా అదే అడిగారు అనమాట మన క్లయింట్. సో మనకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఇందులోనే నాకు కావాల్సినవి అన్నీ కావాలని చెప్పేసి మనకి ఇచ్చిన ఛాలెంజ్ అనమాట. ఫస్ట్ నాకు కూడా అంత నమ్మకం లేదనమాట. వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు వరకు కూడా ఎప్పుడైతే మనం 3D డిజైన్ చేసి ఓకే ఇక్కడ ఇవన్నీ వస్తాయి, నడవడానికి ప్లేస్ ఉంటుంది, ప్లస్ ప్రతిదీ మనం ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు అనే నమ్మకం ఉంటేనే మనం వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో 3D డిజైన్లో కొన్ని పెట్టడం జరిగినాయి, కొన్ని తీసేయడం జరిగినాయి అనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ మాత్రం అదిరిపోయేలాగా రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్తో పాటు మనం ఇక్కడ వుడ్ వర్క్ కూడా మనం చేయడం జరిగిందనమాట. ఈ ఫాల్ సీలింగ్లో కూడా చూసుకుంటే మనం ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనము ఫాల్ సీలింగ్ ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగిందనమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో కూడా మనము ప్రొఫైల్ లైట్తో పాటు ఎల్ఈడి ప్యానల్ లైట్ కూడా మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ప్రతి ఒక్క రూమ్కి లేదా ప్రతి ఒక్క ఏరియాకి మనం ఏం చేసామంటే ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది మార్చుకుంటూ వచ్చాం అనమాట. మీరు చూసుకుంటే ఇందులో వచ్చేసి ఈ విధంగా మనం ఒక స్క్వేర్ డిజైన్ ఇచ్చుకొని ఈ విధంగా డిజైన్ అనేది ప్రొఫైల్ లైట్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్ కూడా మనం ఇక్కడ కూల్ లైట్ వాడడం జరిగిందనమాట. సేమ్ అదే కాంబినేషన్లో మనం ప్యానల్ లైట్ కూడా వాడడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ సీలింగ్తో పాటు మనం వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఈ వుడ్ వర్క్లో ఒక వాల్కి ఏదైతే విండో వాల్కి మనం ఏం చేసామంటే ఇక్కడ వార్డ్రోబ్ ఇచ్చామండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒక హైడ్రాలిక్ బెడ్ విత్ స్టోరేజ్ ఇచ్చామండి.
తర్వాత ఇక్కడ సైడ్ యూనిట్ సపరేట్ ఇవ్వకుండా, ఎందుకంటే ఈ ఫ్లాట్లో మనకి ఎంత స్పేస్ యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే 918 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మనము ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనం సైడ్ యూనిట్ కాకుండా టోటల్ ఫుల్ వార్డ్రోబ్ అనేది మనం బెడ్ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట. ముందుగా మనము విండో సైడ్ ఉన్న వార్డ్రోబ్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. ఇక్కడ చూసుకుంటే టోటల్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా క్యాండీ వైట్ అంటారు అనమాట. ఇది ఫాస్టీ వైట్ కాదండి, క్యాండీ వైట్. చూసుకోండి మనకి ఎంత సూపర్ వైట్గా కనిపిస్తుందో. టోటల్ వార్డ్రోబ్ మనం ఇక్కడ ఒకటే కలర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనం చూసుకుంటే ఏదైతే విండో ఉందో విండో సైడ్ మనం ఇక్కడ సిట్అవుట్ ఇచ్చాం అనమాట. ఇక్కడ మనము కుషన్ వేసుకొని ఇది మనం సిట్అవుట్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ చూసుకుంటే ఈ విధంగా మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సిట్అవుట్ కూడా మనము స్టోరేజ్ని యూటిలైజ్ చేసుకున్నాం. ఈ స్టోరేజ్ కూడా మనం జీ ప్రొఫైల్ ఇచ్చి ఈ విధంగా ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తున్న విండో సైడ్ ఉన్న వార్డ్రోబ్కి ఈ పక్క పార్టిషన్లు ఏం చేసామంటే ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. ఈ పక్క కూడా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే ఈ టోటల్ వైట్ కలర్ వార్డ్రోబ్కి మనం ఏం చేసామంటే గోల్డెన్ టీ పట్టీస్తో కాంట్రాస్ట్ చేసాం. అండ్ ఆల్సో బ్లాక్ కలర్ హ్యాండిల్స్తో కాంట్రాస్ట్ చేసాం అనమాట. తర్వాత సిట్అవుట్లో కూడా జీ ప్రొఫైల్ బ్లాక్ కలర్ పెట్టి మనం ఈ యూనిట్ని కాంట్రాస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు పైన 4 ఇంచ్ హ్యాండిల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మాత్రం మనం 8 ఇంచ్ హ్యాండిల్స్ పెట్టడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే యూనిఫామ్గా ఉండడం కోసం మనం ఏం చేసామంటే ఇదొక వార్డ్రోబ్ అదొక వార్డ్రోబ్ లాగా ఫీల్ అనేది మనం క్రియేట్ చేసి మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మనం హైడ్రాలిక్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో సిట్అవుట్ ఎంత స్పేస్ ఎంత లెంత్ ఉందో విడ్త్ ఉందో ఇది కూడా అంతే విడ్త్ అండ్ లెంత్లో మనం చేయడం జరిగింది. సో దట్ టోటల్ వార్డ్రోబ్ అనేది యూనిఫామ్గా కనిపిస్తుంది అండ్ ఆల్సో లుక్ కూడా అదిరిపోతుంది. అండ్ ఆల్సో చూసుకోవచ్చు మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇక్కడ వైట్ కలర్ కాంబినేషన్ వాడడం వల్ల వార్డ్రోబ్కి ఇంత అందమైన లుక్ రావడం జరిగిందనమాట. సో ఈ బెడ్రూమ్లో మనం వాడిన లామినేట్ ఓన్లీ సింగిల్ కలర్ లామినేట్, దట్ ఈస్ వైట్ క్యాండీ హై గ్లాస్ 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ మనం వాడడం జరిగింది. ఇకపోతే హింజెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఎప్కో సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడడం జరిగిందన్నమాట. ఈ ఎప్కో సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ కూడా మనము లీవ్స్పాట్ ఎక్స్పో నుంచి పర్చేస్ చేయడం జరిగిందన్నమాట. సో టోటల్ ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం ఎప్కోనే పర్చేస్ చేయడం జరిగిందన్నమాట. సో ఇకపోతే మనము బెడ్ గురించి మాట్లాడుకుందామండి. సో ఈ బెడ్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అనమాట. మీకు ఒక క్లిప్ వేస్తాను చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఈ రూమ్ ఎలా ఉంది, సో మనం వర్క్ స్టార్ట్ చేయముందు ఎలా ఉంది, వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంది అనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో దట్ మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇంత రూమ్లో మనం ఇంత స్టోరేజ్ పెట్టుకునే ఫర్నిచర్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మనకి లెగ్ రూమ్ చూసుకోండి దగ్గర 2.2 లెగ్ రూమ్ ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో ఎవ్రీవేర్ చూసుకుంటే మనకి వాకబుల్ స్పేస్ అనేది ఎక్కువ మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. కేవలం తక్కువ స్క్వేర్ ఫీట్ ఉంది, ఇక్కడ మనం ఏం పెట్టుకుంటాం అనేసి కస్టమర్ మనం అడగగానే సార్ తక్కువ స్క్వేర్ ఫీట్లో కూడా మనం ఎక్కువ స్టోరేజ్ వచ్చే వర్క్ని మనం చేసి చూపిస్తామన్నాం. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత స్టోరేజ్ సంబంధించి ఉందో. సో వార్డ్రోబ్లో స్టోరేజ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ విధంగా బెడ్లో కూడా మనకి స్టోరేజ్ ఉంది. ఇంటర్నల్గా చూసుకోండి ఎంత స్టోరేజ్ ఉందో చూడండి ఇంటర్నల్గా. సో ఇన్నర్ లామినేట్ గురించి మాట్లాడుకుంటే మనము ఈ టోటల్ ప్రాజెక్ట్లో ఇన్నర్ లామినేట్ మనం ఫ్యాబ్రిక్ వాడడం జరిగింది. సో ఎక్స్టర్నల్ వచ్చేసి 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడాము. సో ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఇన్నర్ లామినేట్ వచ్చేసి మనము 1 mm థిక్నెస్ ఉన్న అవుటర్ లామినేట్ వాడాము. ఇన్నర్ లామినేట్ వచ్చేసి 0.8 థిక్నెస్ ఉన్న ఇన్నర్ లామినేట్ వాడడం జరిగింది. అది కూడా మనము ఫ్యాబ్రిక్ లైనరే మనం చూస్ చేసుకొని అన్ని ప్రాజెక్ట్స్లో మనం వేయడం జరుగుతుంది అన్నమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ బెడ్తో పాటు మనం హెడ్ బోర్డ్ కూడా మనమే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ హెడ్ బోర్డ్ కూడా మనమే రెడీ చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు డిజైన్ చూడండి ఏ విధంగా మనకి కస్టమర్ చూస్ చేసుకున్న డిజైనే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదే క్లాత్ అదే డిజైన్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇకపోతే ఇంకొక వార్డ్రోబ్ నేను చెప్పాను కదా ఇందాక, సైడ్ యూనిట్లో మనము ఒక వార్డ్రోబ్ చేసాము సైడ్ యూనిట్ చేయకుండా అన్నాం కదా. అది వచ్చేసి మనకి చూడండి దగ్గర 3 feet ఉన్న వార్డ్రోబ్ మనము విడ్త్లో, హైట్ వచ్చేసి 9 feet ఉన్న వార్డ్రోబ్ మనం చేయడం జరిగింది. సేమ్ ఇదే టీ పట్టీ డిజైన్ ఏదైతే మనము విండో సైడ్ వార్డ్రోబ్కి ఇచ్చామో అదే టీ పట్టీ డిజైన్ ఇక్కడ గోల్డెన్ టీ పట్టీస్ డిజైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ కాంట్రాస్ట్ సేమ్ యూనిఫామ్గా ఈ రూమ్ కనపడాలి కాబట్టి ఇక్కడ సేమ్ కాన్సెప్ట్లో మనం ఇక్కడ
ఇవ్వడం జరిగింది. లాఫ్ట్లో కూడా సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ ఇవ్వడం, ఇంటర్నల్ కూడా మనకి స్టోరేజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ అర్బన్ రైజ్లో ఏంటంటే కిచెన్ నుంచి మనకి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఎలా ఉందంటే ఒక లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ లాఫ్ట్ స్టోరేజ్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి కూడా మనం డోర్స్ పెట్టి నీట్గా కవర్ చేయడం జరిగిందనమాట. సో యూనిఫామ్గా ఇక్కడ మనం చూసుకుంటే ఇంత రూమ్లో కూడా మనం ఇంత వర్క్ చేసినా కూడా మనకి స్పేషియస్గా మనకి ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే మనము సేమ్ అన్ని రూముల్లోని ఇక్కడ ఫాల్ సీలింగ్, ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ డిజైన్ అండ్ ఆల్సో ఎల్ఈడి ప్యానల్ లైట్స్ మనం ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్తో పాటు మనం ఇక్కడ వుడ్ వర్క్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం చేయడం జరిగిందండి. ముందుగా ఫాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్ డిజైన్ చూసుకోవచ్చు. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కలాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఫాల్ సీలింగ్లో కూడా మనం అన్ని రూముల్లో ఇక్కడ కూల్ లైట్ మాత్రమే వాడడం జరిగిందనమాట ఫాల్ సీలింగ్లో. అలాంగ్ విత్ మనం చూసుకుంటే ఎల్ఈడి ప్యానల్ లైట్స్ చూసుకోవచ్చు. సో ఫాల్ సీలింగ్ తర్వాత మనం చేసిన వుడ్ వర్క్ వచ్చేసి ఈ రూమ్లో ఎస్పెషల్గా ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో మనం చేసామో సేమ్ వార్డ్రోబు, హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అండ్ ఆల్సో సైడ్ యూనిట్ కాకుండా మనం ఇంకొక అడిషనల్ స్టోరేజ్ యూనిట్ ఏదైతే చేసామో బెడ్ పక్కన సేమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనము అదే చేయడం జరిగిందనమాట. సో ముందుగా మనము వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ కూడా మనం చూసుకుంటే 2 కలర్ కాంబినేషన్లో మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి లైట్ గ్రే కలర్ కాంబినేషను, ఇంకోటి వచ్చేసి బేజ్ కలర్ కాంబినేషన్లో మనం ఇక్కడ స్లైడింగ్ అండ్ లాఫ్ట్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందన్నమాట. సో ఇది కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేటే మనం వాడడం జరిగిందన్నమాట. మీరు చూసుకుంటే ఈ ఏదైతే మనం ఇక్కడ ఈ వి షేప్లో వచ్చిన డిజైన్ ఏదైతే కనిపిస్తుందో అది మనం ముందుగానే మనం 3D డిజైన్ చేసి కస్టమర్కి నచ్చేలాగా మనం డిజైన్ చేసిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కస్టమర్ ఓకే చేసిన తర్వాతే మనం ఇక్కడ ఈ డిజైన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే మనకి ఈ రూమ్ ఎస్పెషల్గా ఇంతకుముందు మనకి ఏ విధంగా ఉంది అనేది ఒక క్లిప్ వేస్తాను ఇక్కడ చూడండి. వర్క్ స్టార్ట్ అవ్వకముందు ఎలా ఉంది, స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంది, 3D డిజైన్స్ ఎలా ఉంది, తర్వాత లాస్ట్ మినిట్లో మనకి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా నేను ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. తర్వాత మనం చూసుకుంటే వార్డ్రోబ్, ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ కాబట్టి ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో మనం వాడింది వచ్చేసి రివర్సిబుల్ స్లైడింగ్ ట్రాక్ అండి. ఇది కూడా మనం లీవ్ స్మార్ట్ ఎక్కువ నుంచి వాడడం జరిగిందనమాట. ఈ రివర్సిబుల్ ట్రాక్ అంత ఈజీగా వీల్ అనేది ట్రాక్ నుంచి జంప్ కాదనమాట. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఫోర్స్ఫుల్గా ఫాస్ట్గా మనం ఏదైతే మనం స్లైడింగ్ని రన్ చేస్తామో అప్పుడు మాత్రమే వీల్ అనేది ట్రాక్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఏ స్లైడింగ్ డోర్స్ అయినా, ఏ స్లైడింగ్ వార్డ్రోబ్ అయినా నీట్గా మనం జెంట్లీగా మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో మనం చూసుకుంటే 2 డోర్ స్లైడింగ్ వార్డ్రోబ్ మనకి ఇక్కడ అయింది. ఇందులో చూసుకుంటే మనము ఇలా ఈ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చామండి. ఈ డిజైన్లో కూడా చూసుకోండి 2 లామినేట్ డివైడ్ చేస్తూ మనం ఇక్కడ గోల్డెన్ టీ పట్టీస్ అనేది ఇచ్చామన్నమాట. 9 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీ పట్టీస్ ఇచ్చాము. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనం డిజైన్ అనేది ఇచ్చాము. తర్వాత ఏదైతే లాఫ్ట్లో చూసుకుంటే బేజ్ కలర్ ఇచ్చి ఇక్కడ డోర్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ కాన్సెప్ట్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనము ఇటుపక్క 2 డోర్లు అటుపక్క 2 డోర్లు ఇచ్చి మధ్యలో మాత్రం మనం హైడ్రాలిక్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. గ్యాస్ లిఫ్ట్ విత్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనము లాఫ్ట్లో హ్యాండిల్స్ వాడడం జరిగింది. 4 inch హ్యాండిల్స్ వాడడం జరిగింది. ఇక్కడ ఎప్కో నుంచి మనము హైడ్రాలిక్ లిఫ్ట్స్ అనేది తీసుకొని మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. వార్డ్రోబ్తో పాటు ఇక్కడ మనము బెడ్ కూడా చేసామండి. ఈ బెడ్ చూసుకోండి సేమ్ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా మనం బెడ్ చేసామో ఇక్కడ కూడా మనము హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ మాత్రమే చేయడం జరిగింది అనమాట. ఈ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ మాత్రం మనం 5/6లో చేసామండి. మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం మనం 6/6లో చేసాము. ఈ 5/6 ఉన్న హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఇంటర్నల్గా కూడా సేమ్ మనకి అక్కడ ఎలా ఉందో స్టోరేజ్ సేమ్ ఇక్కడ కూడా మనం అలాంటి స్టోరేజ్ మనం ఇవ్వడం జరిగిందన్నమాట. చూసుకోండి ఇంటర్నల్గా మనకి ఎంత స్టోరేజ్ వచ్చింది. ఇంకొక వార్డ్రోబ్ స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో తర్వాత హెడ్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే హెడ్ బోర్డ్ మనం ఈ విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు చూడండి ఏ విధంగా మనం ఇక్కడ డిజైన్ ఇచ్చాము హెడ్ బోర్డు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బెడ్తో పాటు అడిషనల్ ఇంకొక సైడ్ యూనిట్ చేసామన్నాం కదండి. ఈ సైడ్ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, కానీ ఇది మాస్టర్ బెడ్రూమ్తో పోలిస్తే కొంచెం చిన్నదనమాట. బికాస్
చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మనకి రూమ్ లెంత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ 22 ఇంచెస్ ఉన్న ఒక సైడ్ యూనిట్ అనేది చేయడం జరిగింది. అది కూడా టాల్ సైడ్ యూనిట్ విత్ లాఫ్ట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మనం ముందుగా గుర్తొచ్చేది స్టడీ యూనిట్. ఇంత స్టోరేజ్ ఇచ్చి ఇంకా ఫిక్స్డ్ స్టడీ యూనిట్ పెట్టడానికి మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పక్కా ఒక స్టడీ యూనిట్ కావాలి కాబట్టి మనం ఏం చేసామంటే ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఫోల్డబుల్ స్టడీ యూనిట్ కూడా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం దింపేసి యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో బాల్కనీలో ఉన్నామండి మనం ఇప్పుడు. ఈ బాల్కనీలో చూసుకుంటే ఫుల్ లాంగ్ యూనిట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ లాంగ్ యూనిట్ కూడా చూసుకుంటే కింద మాత్రం మనము వాషింగ్ మిషన్ గురించి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ చూసుకుంటే మనము టోటల్ బాక్స్ లాగా మనం చేసి ఇక్కడ చాలా వరకు అంటే వాషింగ్ మిషన్ సామాన్లు కానీ ఇంకా ఎలాంటి సామాన్లు అయినా మనం ఇక్కడ పెట్టుకునేలాగా మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఒక బాల్కనీలో మనము ఒక సెటప్ ఈ విధంగా చేసుకుంటే మనకి వాషింగ్ మిషన్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ అర్బన్ రైజ్లో మనకున్న స్పేస్లోనే మనం డిజైన్ చేసుకోవాలి కాబట్టి సో స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ యూటిలైజ్ చేసి ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మనము కొంచెం పెద్ద షూ ర్యాక్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ షూ ర్యాక్ వచ్చేసి చూసుకోవచ్చు మనకి దగ్గర 5 feet లెంత్ ఉంటుందండి. ఇందులో మనము ఇక్కడ ఫుట్వేర్ గురించి ఒక స్టోరేజ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక డ్రా స్టోరేజ్ ఇచ్చామండి. ఇందులో చూసుకుంటే ఇంకా అడిషనల్గా ఫుట్వేర్ స్టోరేజ్ లేదా సిలిండర్ కూడా పెట్టుకునే విధంగా మనం రిమూవబుల్ సెల్ఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక సిట్అవుట్ ఇచ్చామండి. సో ఫుట్వేర్ మనం కూర్చొని వేసుకోవచ్చు అనమాట. దీంటికి కూడా మనం ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం డిస్కస్ చేసుకున్న ప్రకారం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం ఏదైతే వైట్ కలర్ లామినేట్ యూజ్ చేసామో వైట్ క్యాండిల్ లామినేట్ 1 mm థిక్నెస్ హై గ్లాస్. సో షూ ర్యాక్లో కూడా అదే మనం వాడడం జరిగిందన్నమాట. సో మ్యాక్సిమం మనం ఇక్కడ 4 inch హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్లో. కేవలం డ్రాకి మాత్రమే మనం ఇక్కడ బ్లాక్ కలర్ నాబ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన ఉన్న బ్లాక్ కలర్ జెడ్ బ్లాక్ గ్రానైట్ కూడా మనం ఇక్కడ మనమే వేయడం జరిగిందనమాట. ఇది కూడా చూసుకుంటే మనకి ఫ్యాక్టరీ నుంచి ఫినిష్ అయ్యి మనకి ఇక్కడ వచ్చి లే అవుతుంది అనమాట. అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫినిషింగ్ కాదండి, ఎందుకంటే ఆ ఫినిషింగ్ మాన్యువల్ ఫినిషింగ్ సరిగ్గా రాదు కాబట్టి మనం ఎస్పెషల్లీ ఈ గ్రానైట్ అనేది మనం ఇక్కడ సైట్లో మనం చేయమన్నమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్మేడ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఈ సైట్లోనే వర్క్ చేసాం. కానీ గ్రానైట్ మాత్రం మనం ఫ్యాక్టరీలో రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చి జస్ట్ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. అందుకని మనకి ఎడ్జెస్ కూడా విత్ పాలిష్ ఇక్కడ ఏదైతే కలర్ వస్తుందో ఇక్కడ కూడా అదే కలర్లో ఉంటుంది గ్రానైట్. అండ్ ఆల్సో ఎడ్జింగ్ కూడా చాలా నీట్గా ఎడ్జ్ అవుతుంది అన్నమాట. దాని గురించి మనం స్పెషల్గా మనం బ్లాక్ అయినా వైట్ అయినా క్వార్ట్స్ అయినా ఫ్యాక్టరీలోనే మనం రెడీ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీ అందరికీ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో ఈ 2 BHK ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్టు క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది నచ్చినట్టయితే దయచేసి ఆర్బీ ఇంటీరియర్లో చాలా అంటే యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీరు చూడండి. సో దీనికి ముందు మనము సార్ దగ్గర మనము రివ్యూ తీసుకున్నామండి. మన క్లయింట్ పేరు వచ్చేసి షేక్ సుబాన్ అలీసా అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అర్బన్ రైజ్ స్ప్రింగ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అమీన్పూర్లో ఉందండి. 918 square feet ఉన్న ఫ్లాట్కి నార్త్ ఫేస్ ఫ్లాట్కి మనం ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మనం సార్ రివ్యూ ఏ విధంగా మనం ప్రాజెక్ట్ చేసామనేది సార్ చేత మనం తెలుసుకుందాం అనమాట. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్గా మీరు మన వీడియోస్ చూసి మన ఆఫీస్ రావడం జరిగింది. దగ్గర 6 months అవుతుంది అనుకుంటారు కదా మనం ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకొని అంటే హోల్డ్లో పెట్టుకున్నాం అంటే మీ హ్యాండ్ ఓవర్ ఇవ్వగానే మనం స్టార్ట్ చేసాం అనేసి. సార్ ఫస్ట్ మీరు మన అప్రోచ్ రాగానే ఆల్రెడీ మీరు మన ఆఫీస్లో రాగానే ఆల్రెడీ ఒక క్లయింట్ కూర్చొని ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో దాని తర్వాత మీరు వచ్చారు, అదే రోజు క్లోజ్ చేసుకున్నారు ప్రాజెక్ట్. అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చారంటే చేద్దాం ప్రాజెక్టు వీళ్ళతోనే చేయించుకుందాం అంటే అంటే ఒక 10 మందిలో ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటారు సార్ అట్లా. అంటే ఒకటే రోజు వచ్చి అదే రోజు క్లోజ్ చేసుకొని అదే రోజు అడ్వాన్స్ ఇచ్చి అనే ఆలోచన ఎవరికో ఒక్కరికి అంత బలంగా నమ్మితే తప్ప ఈ ఇంటీరియర్ ఫీల్డ్లో అంతగా ముందుకెళ్ళరు అనమాట. సో మీరు మమ్మల్ని అంత బలంగా నమ్మడానికి కారణం ఏంటి? అసలు ఆ కారణం అంటే మీరు నమ్మిన దానికి మేము న్యాయం చేసామా లేదా అనేది మీరు కొంచెం మా వ్యూవర్స్కి చెప్పండి సార్. యాక్చువల్లీ మన వీడియోస్ చూసి నాకు ఒక 50% నాకు కొంచెం నమ్మకం వచ్చింది. అంటే ఇప్పుడు దాకా నేను చాలా తిరిగాను, హోమ్ లేన్ అని ఇవన్నీ అవన్నీ లీవ్ స్పేస్ అని చాలా తిరిగాను. అవన్నీ చూసిన తర్వాత మన వీడియోస్ చూసే నాకు ఓకే కొంచెం మనకి మ్యాచ్ అయ్యే దగ్గరికి వస్తుంది అనిపించింది వీడియోస్ చూసినప్పుడు.
ఎప్పుడైతే మన డిస్ప్లే సెంటర్కి వచ్చి మీరు వేరే కస్టమర్తో మాట్లాడుతున్నారో మిగతా అంతా చూసానో, మెటీరియల్ కానీ లేకపోతే ఆ స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్లు కానీ ఆ క్వాలిటీ కానీ, అప్పుడే ఇంక మా మిస్సెస్ డిసైడ్ అయిపోయారు. ఓకే, లేదు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు దాకా మనం చాలా తిరిగాము, వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది క్వాలిటీ కానీ, అవుట్పుట్ కానీ, బయట ఫినిషింగ్ కానీ బాగా అనిపించింది. సో విల్ ప్రొసీడ్ అని చెప్పి ఇంకా ఆ రోజే మన డిస్ప్లే సెంటర్ చూసాక మేము వెంటనే డిసైడ్ అయిపోయాము అక్కడే. ఇంకా అది ఎన్ని తిరిగినా వేస్ట్. ఎందుకంటే చాలా తిరిగాం. అప్పటికే మేము ఒక 20-30 దాకా తిరిగాము ఇంటీరియర్స్. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఎప్పుడైతే మన సెంటర్ చూసే ఐటమ్స్ అన్నీ చూసామో, ఆ మెటీరియల్ కానీ ఇంకా అప్పుడే డిసైడ్ అయ్యాము. ఓకే, విల్ గో విత్ ఆర్బీ ఇంటీరియర్ అని. సార్ రాగానే నాతో మాట్లాడారు, అప్పుడే క్లోజ్ చేసేసారు. కొంచెం మనకు టైం ఉందండి, ఇంకా హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు. హ్యాండ్ ఓవర్ ఇవ్వగానే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అన్నారు. అట్లా ఒక 4 months మనం వెయిట్ చేసాము. తర్వాత ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసాము. ఒక 2 monthsలో మనము హ్యాండ్ ఓవర్ కూడా చేసాము. సో ఎలా అనిపిస్తుంది సార్ ప్రాజెక్టు? మీకు ఏ విధంగా సపోర్ట్ చేసినాం అంటే డిజైనింగ్లో కానీ, తర్వాత కలర్ చేంజింగ్లో కానీ, దాని తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని ఫేస్ చేయడం కానీ, దాన్ని మళ్ళీ సాల్వ్ చేయడం కానీ, సో ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్ మనము ఎట్లా టేక్ ఓవర్ చేసుకున్నాం సార్? లైక్ మీరు సాటిస్ఫై అయ్యేలాగా మనం వర్క్ చేసామా? దాని తర్వాత తోడుంటామని చెప్పి మీకు నమ్మకం కలిగిందా? అంటే ప్రాజెక్ట్ అవ్వంగానే మనం చేతులు తీసుకోకుండా తర్వాత కూడా వీళ్ళు మనకు తోడుంటారు అనే నమ్మకం మీకు కలిగిందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు దాంట్లో అయితే నాకు అసలు ఏ డౌటు లేదు. ఎప్పుడైతే డిజైనింగ్లో చాలా చేంజెస్ చేసాము. ముందు క్రాకరీ కావాలన్నాం, తర్వాత వద్దన్నాము, తర్వాత ఫోల్డబుల్ కావాలన్నాం, వద్దన్నాము. ఆల్మోస్ట్ ఒక 4-5 times డిజైన్లోనే చేంజ్ చేసాము. డిజైన్ చేసిన తర్వాత ఒక 6 times కలర్స్ చేంజ్ చేసాము, లామినేట్ కలర్స్. ఎప్పుడు దేంట్లోని కూడా నో అనే మాట అయితే నాకు వినిపించలేదండి. కుదరదు, ఇన్నిసార్లు చేంజ్ చేసా. చాలామంది అట్లా అంటూ ఉంటారు, లేదా వెక్స్ అయిపోతూ ఉంటారు, ఇన్నిసార్లు చేంజెస్ చెప్తున్నాను. బట్ ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి పాజిటివ్ సపోర్ట్ వచ్చింది, కానీ చేంజ్ చేయము అట్లా ఎప్పుడూ రాలేదు. సో డిజైన్ విషయంలో 100% సాటిస్ఫైడ్. ప్లస్ మన అవుట్పుట్కి వచ్చేసరికి నేను 3D ఎట్లా ఊహించుకున్నానో ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చిందండి. అంటే చాలామంది 3Dకి బయటికి డిఫరెన్స్ ఉంటుందంటారు, కానీ నాకైతే అనిపించలేదండి. సేమ్ 3Dలో ఎట్లా అవుట్పుట్ చూసానో యాజ్ ఇట్ ఈజ్ 99% సేమ్ అదే అవుట్పుట్ మ్యాచ్ అయింది. కలర్స్ కానీ, లేదంటే డిజైన్ కానీ, ఎక్కడైతే ఏదైతే అనుకున్నామో అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయండి. ప్లస్ మధ్యలో మనం చాలా హైకప్స్ ఫేస్ చేసాము. ఏసీ పాయింట్స్ దగ్గర కానీ, లేదంటే కాపర్ వైరింగ్ దగ్గర కానీ, ఇంకా యూనిట్ల దగ్గర కానీ, కలర్ చేంజ్ కానీ, డోర్స్ కానీ, లవర్స్ కానీ, ఎప్పుడు కూడా మీరు కానీ, గోపి కానీ, నాగరాజ్ గారు కానీ 100% సార్ నేను చూసుకుంటాం, ఇదేమి పెద్ద ఇది కాదు, చాలా చిన్నది, అసలు మీరు ఏది టెన్షన్ తీసుకోవద్దు. నేను చాలా వరి అయిపోయినారు, ఇది ఇక్కడ పాడైపోయింది, ఇప్పుడు ఎట్లా అంటే అన్ని ఏది పాడైపోయినా కానీ మనకి రీప్లేస్ చేసి మళ్ళీ నీట్గా ఆ లామినేట్ తీసేసి వేశారు. కానీ అలాగే అడ్జస్ట్ చేసేసుకోండి, చిన్నదే కదా అన్నది ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి రాలేదు. ఒక చిన్నదైనా కానీ అది తీసేసి మళ్ళీ కొత్తది వేశారు తప్ప మనం ఎప్పుడు కూడా దాంతోనే కాంప్రమైజ్ అయిపోవడం అనేది జరగలేదు. సో నేనే టెన్షన్ తీసుకున్నాను, కానీ ఏమన్నా అయితే కానీ అసలు చాలా కూల్గా మనకి ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా కానీ మనకి ఇది చేశారు, ప్రాబ్లం ఏమొచ్చినా కానీ టెన్షన్ పడలేదు. మెయిన్ వాళ్ళు చాలా కూల్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అది విషయంలో బాగా నచ్చిందండి. ఇంకోటి నెక్స్ట్, నేను ఆల్రెడీ దిగిపోయి 1 week అవుతుంది. ఈ మధ్యలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ నాకు ఏమన్నా చిన్న చిన్న సెట్టింగ్స్ చేయాల్సి వచ్చినా కానీ వచ్చి మనకి టీం వచ్చి చేసి పెట్టారు. అంతేగాని ఏదో ఎస్కేప్ అయిపోవడం, అయిపోయింది కదా వేరే దానికి వెళ్ళిపోవడం అన్నట్టు ఎప్పుడు కూడా జరగలేదు. సో నాకైతే ఆ నమ్మకం ఉందండి, ఎప్పుడన్నా ఏమన్నా వచ్చినా కానీ మన వాళ్ళకి సపోర్ట్ చేస్తారని. ఈ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం ఒక 50% మీరు గట్టిగా ఇన్వాల్వ్ అయ్యారు కదా సార్? లైక్ ఇలా చేద్దామండి, అలా చేద్దామండి అంటే ఎక్కువ మనం రీసెర్చ్ చేయడం వల్ల మీకు ఆ నాలెడ్జ్ రావడం జరిగింది కదా. సో ఎక్కువ రీసెర్చ్, ఎక్కువ మన వీడియోలు చూడడం. సో మ్యాక్సిమం మా వర్క్లో కూడా ఒక 50% వర్క్ మీరు చేయడం జరిగింది. సార్ ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆ కలర్ వాడదాం, ఈ కలర్ వాడదాం. సో అంటే మాకు కూడా చాలా ఈజీ అయిపోయింది. అంటే మీలాంటి కస్టమర్ వల్ల ఏమవుతుందంటే మనకు కూడా డిజైనింగ్లో కూడా ఎక్కువ మన స్ట్రెస్ తీసుకోకుండా చాలా తొందరగా డెసిషన్ తీసుకునేలాగా మీరు మాకు సపోర్ట్ చేయడం జరిగిందన్నమాట. ఈ టీవీ యూనిట్ విషయంలో కానీ, మన క్రాకరీ విషయంలో కానీ, కిచెన్ అంటే మనకి ఎక్కువ బెడ్రూమ్స్ ఎక్కువ చేంజ్ కాలేదు, కానీ ఈ కిచెను, ఈ క్రాకరీ, మన ఏదైతే టీవీ యూనిట్ ఉందో వీటి దగ్గరే మనకు కొంచెం అంటే లేట్ అయింది మనకు కొంచెం, అంటే డిజైనింగ్ పరంగా. ప్లస్ మీకు ఏ విధంగా మనం సజెషన్ ఇచ్చాం సార్, ఈ పార్టీషన్ ఆర్చ్ అంటే ముందు మనం ఇక్కడ ఒక స్లైడింగ్ సంబంధించింది అనుకున్నాము. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్ నేను ఎందుకు వద్దన్నాను ఆ రోజు? దానివల్ల మనకి ఎంత ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు ఆ స్పేస్ ఉంది కాబట్టి మనకు కొంచెం ఏదో మనకు కొంచెం పెద్దగా ఉండడం కనపడుతుంది అనమాట. సో అందుకే మనం చెప్తాం అనమాట సార్. కానీ మీరు కూడా అదే పాజిటివ్ వేలో మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, వాళ్ళు చెప్తున్నారు దేనికి ఒక రీజన్ ఉంటుందని చెప్పేసి చాలా తక్కువ మందిలో మీరు చాలా మమ్మల్ని అర్థం చేసుకున్నారు సార్. మాకు సపోర్ట్ చేశారు. ఉండండి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చాలా బలంగా సపోర్ట్ చేశారు, నిలబడ్డారు. అంటే ఏంగా చేద్దాంలేండి, అది సాల్వ్ చేసుకుందాంలే అన్నట్టు మాకు నిలబడ్డారు అనమాట. చాలా సంతోషం సార్ దానికి. ఎందుకంటే ఒక వర్కర్ కానీ, ఒక కాంట్రాక్టర్ కానీ, ఒక ఇంటీరియర్ హెడ్స్ వీళ్ళు ఎవరైనా సరే
ప్రశాంతంగా పని చేసుకోవాలనుకుంటే కస్టమర్ సపోర్ట్ కూడా ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే కస్టమర్ నేను ఉన్నాలే చేయండి అంటే ఆ బలం చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో మనకు ఆ విధంగా మనకి షేక్ సుబాన్ అలీసా గారు మనకు ఆ విధంగా సపోర్ట్ చేశారు. మనకి ఈ విధంగా అవుట్పుట్ రావడం జరిగిందనమాట. ఫ్లాట్ చాలా చిన్నది అనుకుంటూనే వచ్చారు సారు. నేను చెప్పాను సార్ మీరు ఒకసారి అయిపోయిన తర్వాత చూడండి, మీరు ఈ మాట అనరు అని అన్నాను. మీరు చూసారు ఇప్పటివరకు వీడియో. ఈ ఫ్లాట్ 918 స్క్వేర్ ఫీట్ అంటారా 1500 స్క్వేర్ ఫీట్ అంటారా అనేది మీరే డిసైడ్ చేయండి అనమాట. ఈ ఫ్లాట్లో లేనిది లేదు. మీరు చూసుకోండి, సోఫా ఉంది, అది కూడా పెద్దది ఎల్ షేప్ సోఫా, అది సోఫా కమ్ బెడ్ యాక్చువల్గా మనకి. అండ్ ఆల్సో టీవీ యూనిట్ ఉన్నది, క్రాకరీ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, ఆర్చ్ ఉంది, పార్టీషన్ ఉంది, కిచెన్ అయితే చాలా పెద్దది మనకి. అసలు ఆ యూ షేప్లో చాలా వరకు వచ్చేసింది సార్. ప్లస్ వాక్ అంటే మనం నడిచేలాగానే ఉంది, తీసుకోవచ్చు. అండ్ ఆల్సో బెడ్రూమ్ చూసారండి ఎంత స్టోరేజ్ వచ్చిందో. ఆ కాన్సెప్ట్ నాకు తెలిసి ఈ వీడియో నుంచి కంపల్సరీ వేరే కస్టమర్స్ కూడా అది చేపించుకుందాం అనుకుంటారు స్పేషియస్గా. ఎందుకంటే ఏదైతే పక్కన మనకున్న స్పెషల్ వార్డ్రోబ్ ఉందో సైడ్ యూనిట్ కాకుండా, ఆ వార్డ్రోబ్కి నియర్లీ ఒక సెక్షన్ ఆఫ్ క్లోజ్ అనేది వెళ్ళిపోతుంది సార్ అందులో. సో ఆ కాన్సెప్ట్ కానీ ఈ డిజైనింగ్ కానీ మన ప్రొఫైల్ లైట్స్ కానీ ఏది లేదు ఈ ప్రాజెక్ట్లో. 918 స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాజెక్ట్లో లేనిది లేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ సార్, మీరు మాకు అలా సపోర్ట్ ఇచ్చారు. సో చిన్నది లేదు పెద్దది లేదు, వన్స్ మనం నమ్మితే 100% న్యాయం చేసి పెడతాం సార్. దానికి మన కస్టమర్ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలి. సో మన షేక్ సుబాన్ అలీసా గారు మనకు చాలా గొప్పగా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే మనం ముందుకెళ్ళాము. అదే విధంగా అవుట్పుట్ అనేది మనం ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్కి సార్ మేము ప్రాజెక్ట్ ఉన్నాం, కానీ మీకు ఇల్లు ఇది, మీ ఇల్లు మేము చేసిన వర్క్కి మీకు నచ్చినట్టయితే ఎంతవరకు మీరు రివ్యూ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు మీరు రేటింగ్ ఇవ్వగలుగుతారు? సో చెప్తే కొంచెం మన కస్టమర్ కూడా లైక్ మన వ్యూవర్స్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు సార్. దీంట్లో అసలు ఆలోచించాల్సింది లేదంటే ఏదో తక్కువ ఏమీ లేదండి. 100% నేనైతే సాటిస్ఫైడ్. అనుకున్న దానికన్నా కొంచెం బాగా వచ్చింది అవుట్పుట్, డెఫినెట్గా దాంట్లో డౌట్ లేదు. ప్లస్ మెటీరియల్గా నేను ఎక్కువగా సాటిస్ఫై అయింది క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్. అంటే మిగతా వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను చూడడం కానీ లేదంటే వేరే వాళ్ళది చూడడం కానీ చూసిన తర్వాత మనం వాడే మెటీరియల్ ఎవరు వాడలేదు అనిపించింది. అంటే మీరు వాడిన హెచ్డిహెచ్ఎంఆర్ బ్యాక్ సైడ్ బోర్డ్ కానీ చాలామంది అది ప్లైలోనే వాడుతున్నారు, హెచ్డిహెచ్ఎంఆర్ దాంట్లో వాడలేదు. లెంత్ అది బ్యాక్ వేయడం కానీ నెక్స్ట్ మొత్తం అండి అసలు దేంట్లోని కూడా క్వాలిటీలో అయితే అసలు కాంప్రమైజ్ లేదు. మెయిన్ మిమ్మల్ని మీ దగ్గర నచ్చిందే మెయిన్, అది క్వాలిటీలో అనేది కాంప్రమైజ్ లేదు. అన్నీ కూడా చాలా మంచి బ్రాండెడ్వి క్వాలిటీవి చూసి తీసేశారు. ప్లస్ అలాగే అవుట్పుట్ కూడా అట్లానే వచ్చింది. సో ఆ విషయంలో నేనైతే 100% సజెస్ట్ చేస్తాను ఆర్బిన్టోని. ఎందుకంటే మనకి క్వాలిటీ ఇస్తున్నారు. అందరూ ఏసీ ప్లై అదే, అందరూ ఏసీ బీడబ్ల్యూపీ అదే, దాంట్లోనే చాలా క్వాలిటీస్ ఉన్నాయి మనకు తెలియనివి. నేను చూసిన తర్వాత నేను మీకు చెప్పలేను కానీ ఇది ఈ బ్రాండ్ అని, కానీ చూసిన తర్వాత నాకు విజువలైజేషన్లోనే నాకు డిఫరెన్స్ తెలిసిపోయింది. ఓకే ఇది చాలా క్వాలిటీ ఉంది ఈ మెటీరియల్, వేరే మెటీరియల్ అట్లా లేదు అనేది. సో 100% నేనైతే రికమెండ్ చేస్తాను. కొంచెం మీకు ఏదైనా ప్రైస్ అటు ఇటు బయట దగ్గర అనిపించినా కానీ క్వాలిటీ కూడా చూసుకోవాలి మనం. సో ఆ విషయంలో అయితే నేను ఆర్బీ ఇంటీరియర్ సజెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మనం షేక్ సుబాన్ అలీసా గారు మన గురించి ఏ విధంగా చెప్పారో చూసామండి. సో మీకు కూడా ప్రాజెక్ట్ నచ్చినట్టయితే సార్ చెప్పిన రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ప్లసెస్ మైనస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి అట్లీస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ మనం వీడియోస్ పెడతా ఉంటాము. చూడండి, మీకు కూడా మన ప్రాజెక్ట్ నుంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. దాని నుంచి మీరు కూడా మనకు ఒక సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మా నుంచి మీరు ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ప్రతి డీటెయిల్స్ ఉంటాయి, మా అడ్రస్ కానీ మా ఫోన్ నెంబర్స్ కానీ ప్రతిదీ ఉంటుందన్నమాట. మండే టు సండే ఆర్బీ ఇంటీరియర్ 10 AM నుంచి సాయంత్రం 6 PM వరకు ఓపెన్ ఉంటుందండి. ట్యూస్డే మాత్రమే మనము క్లోజ్ ఉంటాం అనమాట. సో అపాయింట్మెంట్ తీసుకొని రండి, ఎందుకంటే అపాయింట్మెంట్ లేకుండా వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిట్ చేయించే దానికంటే మనకి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ప్రశాంతంగా మీకు ఒక 1 hour 1.5 hour టైం కేటాయించి ఒక స్పెషల్ ఇంటీరియర్ డిజైనర్తో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించి మీకు నచ్చే విధంగా, మీకు నచ్చే డిజైన్స్తో, మీకు నచ్చే క్వాలిటీలో కొటేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫోన్ కాల్లో మనం కొటేషన్స్ ఇవ్వమండి, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఫోన్ కాల్స్లో ఇచ్చే కొటేషన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలాంటి క్వాలిటీ అనేది మనము మెన్షన్ చేయలేము, అర్థం కూడా చేసుకోలేము. సో దయచేసి మీరు ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చేసి కొటేషన్ అనేది తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రవితేజన్.
యూ.